అయితే ఇప్పుడు ఇది మీరు రాసిన తప్పుడు రాతలు, మీరు రాసిన సోషల్ మీడియా రాసిన తప్పుడు రాతలు, దీనికి సంబంధించి మేము ఎవిడెన్స్ చూస్తున్నాం కదా. ఇగో ఇక్కడ ఇలాగ మనం చెప్పినాం కదా యాక్సిడెంట్ ఎట్లా జరిగింది, ఎవరు జరిగిందని ఒకసారి క్లియర్గా చెప్తాం మిత్రులారా. ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈయన కారు ముందు నుంచి వచ్చిన వ్యక్తి, అంటే కారును ఆపడానికి ప్రయత్నం చేసిన వ్యక్తి ఈయన. ఆ కారు ఆపడానికి ప్రయత్నం అంటే ముందు నుంచి రాగానే మన కారు స్లో అవుతుంది, ఈయన ముందు నుంచి వస్తాడు, కారు ఆపుతాడు. ఈయననేమో ఫోన్ మాట్లాడుకుంటూ ఇందాక మన ఆఫీస్ ముందర అటు ఇటు తిరుగుకుంటూ ముగ్గురు బైక్ మీద ఉంటే సైకిల్ చేసుకుంటూ వెళ్ళిపోయింది కదా, ఆ పర్సన్ ఈయన. క్లియర్గా చూడరు, వీళ్ళే వచ్చారు. అంటే ఇది అక్కడక్కడనే ఉంది కదా, యాక్సిడెంట్ అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది కదా. ఒకవేళ అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిన యాక్సిడెంట్ దగ్గర వీళ్ళే ఎందుకు ఉండాలి, పోలీస్ స్టేషన్కి వీళ్ళే ఎందుకు రావాలి? బైక్ మీద వచ్చిన అమ్మాయిలు వీళ్ళు పాపం. ఈ ఆడపిల్లని అడ్డం పెట్టుకోవచ్చు భయ్, మేము పెట్టుకోము. అందుకే విలువలు మాకు తెలుసు కాబట్టి అమ్మాయిల ఫేస్ చూపించుకుంటే ఈ ఆడపిల్లలు మా మీద భద్రం వేసిన వాళ్ళు కూడా మా ఆడబిడ్డలే, మా ఇంట్లో ఆడబిడ్డలు అనే మేము వాళ్ళ ఫేస్ చూపించకుండా కూడా మేము పెట్టినాం. మా దగ్గర ఫోటోస్ ఉన్నాయి, చూపించాం. మీ అంత కల్పిట్ మేము కాదు బిడ్డ, మీ ఇట్లా పర్ఫెక్ట్గా ఆడబిడ్డలం కాబట్టి మా ఆడబిడ్డలా చూసుకుంటాం. మీరు మా మీద నిందలేసినా బురద పూసినా మేము గడుపుకుంటాం తప్ప ఇంకోటి మీద మేము బుయ్యం. ఒక జర్నలిస్ట్ శంకర్ని ఎదుర్కోవడం చేత కాక ఆయనని ఏ విధంగా మేము ప్రశ్నించాలో అనే ఆలోచన లేక, మీకున్న బ్రెయిన్ తలకాయల్లో కాకుండా ముఖాల్లో కాకుండా అరికాల్లోకి పోయిందో కూడా తెలియదు, కానీ మీరు ఆయనని ఏం చేయలేక మీకు చేతగాక ఇద్దరు ఆడపిల్లల్ని అడ్డపెట్టుకొని ఈరోజు ప్రశ్నిస్తున్న గొంతుని ఆపాలని చూసారు, కానీ ఆగదు. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆగదు. శంకర్ ఎట్ట పట్టుకుంటే అర్థం కావట్లేదు. ఇంకోటి ఏంటంటే పాపం అనవసరంగా వీళ్ళ జీవితాలను ఆగం చేయాలనుకుంటారు మీరు. ఈ పిల్లలకు తెలుసో తెలియదు కానీ వీళ్ళని ఏదో మభ్యపెట్టి మీరు పంపించరు. కానీ ఏదేమైనప్పటికీ మీరు చేసిన ప్రాపగాండ మొత్తం బయటకు వస్తుంది, మీరు అందరు దొరుకుతారు. నీకు అన్ఎక్స్పెక్టెడ్గా రోడ్డు దాటిన నీకేం సంబంధము, నువ్వు అక్కడ ఫోన్ మాట్లాడుకుంటూ తిరుగుతున్న ఇతనికేం సంబంధము, ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా స్కూటీ మీద వచ్చిన వీళ్ళిద్దరు మన కార్ని లెఫ్ట్ సైడ్ గుద్దాల్సిన అవసరం ఏముంది, ఆ సరౌండింగ్లో 10 మంది దాకా కాపు కాయాల్సిన అవసరం ఏముంది, అదొక గంట నుంచి మన కోసం వెయిట్ చేయాల్సిన అవసరం ఏముంది, ఈ వ్యవధిలోనే 10 అడుగుల వ్యవధిలోనే ఆ కారు బైక్ వేసుకొని వచ్చి మన కారుని ఢీకొట్టాల్సిన అవసరం ఏముంది, ఆ చిన్న ఇన్సిడెంట్కి ఇంత పెద్ద ఘర్షణ చేయాల్సిన అవసరం ఏముంది? ఇది ప్లాన్ అంటారా కాదంటారా మీరే నిర్ణయించండి. సో ఆ విజువల్ ప్రసాద్ అంటే వీళ్ళు నిఘా అంటే శంకర్స్ కోసం ఎట్లా ఆగారు ఒకసారి బ్యాగ్ వీళ్ళు ఎట్లా ప్లాన్ అంటే వీళ్ళు ఎంతసేపటికి వెయిట్ చేస్తారు అంటే మామూలు మన రోడ్ స్టార్ట్ చేస్తుంటాం. ఒక్కసారి చూడండి వీడియో ఒక్కసారి మీకు చెప్పి చూపిస్తా. ఇక్కడ శంకర్ సార్ కార్ ఉంది, ఇక్కడ సార్ ఏంటంటే సార్ కార్ బయట ఆఫీస్ కూడా వెయిట్ చేసింది, అవతల వాళ్ళు వెయిట్ చేస్తుంటారు. ఎందుకంటే ఈ శంకర్ సార్ని మన ప్లాన్ ఏంటి, శంకర్ సార్ పోయి అటాక్ చేయాలి అని కొట్టాలనేది మన ప్లాన్. దీనిలో భాగంగా అవతల ఆఫీస్కి ఆపోజిట్లో వాళ్ళ స్కూటీ మీద వెయిట్ చేయడం. సార్ కార్ మూవ్ కాగానే అక్కడ రోడ్ పక్కన అవతల సైడ్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి అట్లా అడ్డం వస్తారు కారు. ఆ తర్వాత వీళ్ళు ఆ పర్సన్ ఈ స్కూటీ ఒకేసారి మూవ్ అవుతాయి, ఎందుకంటే దగ్గర కదా ఆయన రోడ్ దాటి చేయడం, కార్ స్లో కావడం, మనం పోయి కొట్టడం. ఇది వాళ్ళ ప్లాన్. ఇదంతా రికార్డులో కూడా ఉంది, మేము చెప్పడం కాదు, రికార్డింగ్తో సహా ఉంది, ఇప్పుడు మేము చూపిస్తాం. ఇంకోటి ఏంటంటే ఈ అమ్మాయిలు ఏదో అటుకెళ్ళి వచ్చి గుద్దిరోలు కాదు, వాళ్ళు పక్కా ప్లాన్. కంటే మన సిరీస్ రోడ్ ఆఫీస్లో ఇట్లా వస్తారు, ఒక ఆఫీస్కి ఎదురుగా వచ్చి యూటర్న్ వేసుకొని అక్కడ వెయిట్ చేసి శంకర్ పోయిన దానికి ఆగి అటాక్ చేస్తారు. ఇదన్నీ వీడియోలు ఉన్నాయి, ఒకసారి మీరు చూడండి. చూపించినాక మళ్ళీ సీన్ బై సీన్ మీకు చూపిస్తాం. ఒకసారి మొత్తం చూడండి, ఒకసారి క్లోజ్ చేసుకోండి. ఉంది ఆగు.
ఇది ఇప్పుడు మీరు చూసారు కదా, దీన్ని సీన్ బై సీన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇది మన ఆఫీసు. ఇక్కడ శంకర్ కారు, ఇక్కడ వెయిట్ చేసే కారు శంకర్ కారు. ఇక్కడ పిల్లలు ఏం చేస్తుంటే కెమెరా మన లగేజ్ని ఆ కార్లో ఎక్కిస్తారు. ఒక్కసారి చూడండి, ఇక్కడ ఎక్కిస్తారు. ఓకేనా? మళ్ళీ ఒక్కసారి అవతల సైడ్ చూపిస్తాను మీకు. ఇగో స్కూటీ మీద వస్తున్న అమ్మాయిలు, ఇక్కడ స్కూటీ మీద వస్తున్నారు. సరౌండింగ్ చేసిన దగ్గర ఉంది కదా, స్కూటీ మీద వచ్చి యూటర్న్ తీసుకుంటారు అక్కడ. ఎందుకంటే మన ప్లాన్ ఇక్కడ ఉందిగా, ఇట్లా కొట్టాలి కదా, అట్లా యూటర్న్ చేసుకొని వెయిటింగ్, అక్కడ వెయిటింగ్ చేస్తారు. చూడండి ఇక్కడ ఒకసారి వెయిటింగ్. ఎందుకంటే ఇక్కడ బ్యాగ్లు వేస్తారు కార్లో, వీళ్ళంతా చదువుకుంటారు కాబట్టి మనం వెయిట్ చేయాలి. ఎందుకు అక్కడ అయితే ఇక్కడ ఏంటంటే ఇంకోటి, ఇక్కడ వెయిటింగ్, ఇక్కడ కార్ ఉంది. వీళ్ళు ఒకవేళ అటు వెళ్ళిపోయేటైతే కార్ ఇక్కడ ఈ మధ్యలో చాలా గ్యాప్ ఉంటుంది, ఏం ట్రాఫిక్ రాదు, వెళ్ళిపోవచ్చు. కానీ వెళ్ళరు, ఎందుకంటే ఇక్కడ కావాలి కాబట్టి. మన ప్లాన్ ఏంది, కార్ని అటాక్ చేయడం, శంకర్ని కొట్టిన టార్గెట్ కాబట్టి వీళ్ళు ఇక్కడనే వెయిట్ చేస్తుంటారు. వాళ్ళు కదలరు. ఎప్పుడు కదులుతారు, ఈ కార్ కదిలినప్పుడే వాళ్ళు కదులుతారు. చూడండి ఒకసారి, ఆ ట్రాఫిక్ కూడా ఉండదు వీళ్ళు వెళ్ళిపోవడానికి. మన శంకర్ కార్ వెళ్ళగానే కొంచెం ఆడంగా ఎదురుగా బైక్ వచ్చినా, పక్క పొర ట్రాక్టర్ వచ్చినా అట్నే వెళ్ళిపోతారు వాళ్ళు. ఎందుకంటే మన టార్గెట్ మిస్ అవ్వద్దుగా కాబట్టి. మీరు ఒక్కసారి చూడండి, ఇప్పుడు ఇగో వెయిటింగ్ ఆడ శంకర్ కార్ ఇక్కడనే ఉంది, వాళ్ళు వెళ్ళరు, కదలరు. ఈ గ్యాప్లో ఎలాంటి వెహికల్స్ రావు, కానీ వాళ్ళు వెళ్ళరు, టార్గెట్ ఇక్కడ ఉంది కాబట్టి. చూడండి అట్లా ఇంతసేపటికి వాళ్ళు వెయిటింగ్ చేస్తూనే ఎవరు, ఈ కార్ మూవ్ అయినప్పుడే వాళ్ళు మూవ్ అవుతారు. ఈ గ్యాప్లో ఏం రావట్లేదు వెహికల్స్, పోవచ్చు కానీ పోరు. ఇంకా అక్కడే వెయిట్ చేస్తారు, ఇంకా అక్కడనే. అంత ముందుకు వచ్చిన స్కూటీ కూడా స్పర్ధ చేస్తుంది, కానీ వాళ్ళు మాత్రం అక్కడనే ఆగిరు. ఇగో కార్ మూవ్ అయిందా, ఇక్కడ కార్ మూవ్ అయిందా, ఇప్పుడు ఇంచి స్కూటీ మూవ్ అవుద్ది. ఎందుకంటే మన టార్గెట్ ఇది కదా, ఆయన మూవ్ అయింది కాబట్టి మనం ఆయన ఫాలో అవ్వాలి కాబట్టి. ఇప్పుడు ఇంచి ఉన్న స్కూటీ కూడా మూవ్ అయింది. ఇది మూవ్ అయితే చూడండి, ఇక్కడ నుంచి ఒక ట్రాక్టర్ వస్తుంది, ఎదురుగా స్కూటీ వస్తుంది. అయినా తప్పించుకొని ఈ టార్గెట్ మాత్రం కరెక్ట్ చేసాడు, కానీ దొరికిపోయావు. ఇక చూడండి ఇప్పుడు మూవ్ అయింది కార్. ఇగో ఇక్కడ కార్ పోయింది, ఇక్కడ స్కూటీ బయలుదేరింది. ఇడగా పోయిన కార్ రిజల్ట్స్, ఇడగా స్కూటీ కదిలిందా. ఇప్పుడు ఇక్కడికి వచ్చి కుదుతారు. ఇందుకు వాళ్ళ టార్గెట్ ప్రకారం అటాక్ చేయాలని ఓ శంకర్ని అటాక్ చేసే ప్రయత్నంలో ఇగో స్కూటీ మీద వచ్చారు. వాళ్ళ పని సక్సెస్ఫుల్గా చేసినని వాళ్ళు అనుకున్నారు. ఇది పక్కా ప్లాన్ అని మీకు అర్థమైందా లేదా? మీకు దమ్ముంటే మీరు రాసిన నిన్న వస్తుంది, కొన్ని సోషల్ మీడియా చాలా రాస్తుంది శంకర్ మీద, ఏదో అసత్య ప్రసాదాలు చేసి ఏదో కామాంధుడు అని ఇదని అదని రాస్తుంది కదా. మీకు దమ్ముంటే ఇది చూపించండి. ఇగో ఇది పక్కా ఆధారాలు చూపించారు కదా, మీరు ఎవిడెన్స్ చూపించండి. మీకు చేత కాకపోతే మూసుకొని కూర్చుంటే ఉత్తమం. ఎందుకంటే తప్పుడు ప్రచారాలు చేయొద్దు. మనం చేయకపోయినా పర్లేదు, కానీ బురద తగ్గదు, అది మన మీదనే పడుతుంది, అంటుకుంది. మరకలు ఓ బిడ్డ, ఎందుకంటే అది మంచి మరకలు కావాలి. ఇలాంటి మరక మీద చేసి శంకర్ని ఏ రకంగా దొరుకుతాడు, కనీసం గిట్లనే చేద్దాం, గిట్ల బదనాం చేద్దాం, ఆయన మీద ఇది బదనాం వేస్తున్నారు అట్లా చేద్దాం అనుకుంటే మీ భ్రమ. ఎందుకంటే మీరు దొరికిపోయారు, ఆయన మీద చేద్దామన్నా చేయలేరు. ఎందుకంటే అది తప్పు చేసే వ్యక్తి కాదు కాబట్టి ఇన్ని రోజులకి వెయిట్ చేసి ఏం చేయాలని అర్థం కాక ఏదో తలకాయలు వీక్కొని జుట్టు కట్టుకొని నాలుగు గూకొని ఇంత ప్లాన్ చేసారు. కానీ ఒక విషయం చెప్పాలి, మీరు ఇంత ప్లాన్ చేసి కానీ మీ గురువు గారు, ఏపీ గురువు గారు చంద్రబాబు గారు అమరావతి కడతప్పుడు ఆయన ఒక డైరెక్టర్ని తీసుకొచ్చి పెద్ద సెటప్ వేసిండు, రాజధాని అని చెప్పేసి పెద్ద సెటప్ వేసిండు, కోట్ల రూపాయలు పెట్టి మంచి సెటప్ వేసిండు. ఎందుకంటే డైరెక్టర్ వాళ్ళకి తెలియదు కదా, డైరెక్టర్ అయితే సినిమా ఆర్టిస్ట్లో మంచిగా ఉంటుందని చేసిండు. మీరు కూడా గట్టిన ఏదైనా డైరెక్టర్ పిలిపించుకొని మీరు గురువుగారి అడుగుజాడల్లో మీరు డైరెక్టర్ పిలిపించుకొని ప్లాన్ చేయండి, ఎట్లా అటెంప్ట్ చేయాలని. మీ సొంత ప్లాన్ చేస్తే ఇట్లా దొరికిపోతుంది. అట్లా మీరు డైరెక్ట్ మీరు పిలిపించుకోండి, మీ గురువుగారు ఫాలో అవ్వండి కొన్ని అంటే అట్లా పోయి అది అమరావతి కట్టలేదు, మీరు ఎన్ని ప్లాన్ చేసినా గిట్టే దొరుకుతారు. ఎందుకంటే అడుగున సీసీ కెమెరాలు ఉన్నాయి, మమ్మల్ని అందరినీ అబ్జర్వ్ చేస్తుంటాయి. మీరు ఏదో ఒక దొరుకుతారు, మీ ప్లాన్ ఇంత బెడ్స్ కొడుతుంది. ఇంకోటి కూడా వివరణ ఇవ్వచ్చింది. ఇది ఒకసారి చూడండి మిత్రులారా, కార్ మూవ్ అవుతుంది. ఇగో ఇక్కడ నుంచి బైక్ వెళ్తుంది చూడండి, బైక్ పోతుంది, బైక్ పాస్ అయ్యి వెళ్ళిపోయింది. సో వీళ్ళు వెనకంగానే వచ్చారు, ఆ బైక్ వెనకంగానే వెళ్ళిపోవచ్చు యాక్చువల్లీ. ఇప్పుడు పోయిన బైక్ వెనకాలనే ఒకసారి మళ్ళా చూడండి, ఈ బైక్ ఇగో బయలుదేరుతుంది కదా, ఇడంగా వెళ్ళిపోతుంది బైకు. ఇప్పుడు బైక్ ఇప్పుడు పక్క నుంచి వెళ్ళిపోతుంది. వీళ్ళు వెనకంగానే వచ్చారు కదా, అదే బైక్ వెనకంగా వెళ్ళిపోవచ్చు, వెళ్ళిపోకుండా చూడండి. అంటే ముందల పోయిన బైక్కి ఉన్న స్పేసు, ముందల బైక్ ఏమో ఈజీగా వెళ్ళిపోతుంది, వీళ్ళకి మాత్రం సందు లేనట్టుగా, అదేదో బండి ఆపినట్టుగా, అదేదో స్పీడ్లో పోయి సడన్ బ్రేక్ వేస్తే వీళ్ళకి ఏం కంగారు అర్థం కాకుండా గుద్దినట్టుగా ఇట్టిట్టా అని దాన్ని తగిలిట, అసలు తగిలినట్టు కూడా లేదు. తగిలిన నాకు తెలిసి బండి తగిలినట్టు కూడా అనిపిస్తలేదు.
అంటే వీళ్ళు ఎంత ప్లాన్ అంటే క్లియర్గా మనం ఇక దీని గురించి ఎక్కువ వివరణ చేయాల్సిన అవసరం కూడా లేదు. దీనికి ఒక క్లియర్గా ఇది ప్లానా కాదా మీరే ఆలోచించండి. అదేదో పక్కన పెట్టి వాళ్ళు జరిగిన ఇన్సిడెంట్ ఒకటి, ఆడ జరిగిన ఇన్సిడెంట్ ఒకటి, ఆడ జరుగుతున్నది ఒకటి, లైవ్లో కనపడుతుంది ఒకటి, వీళ్ళు రాస్తున్న తప్పుడు ప్రచారాలు ఒకటి. వాళ్ళు ఎక్కడ ఇంటర్వ్యూకి వచ్చారు, వాళ్ళు ఎక్కడ వీడియోలు తీసిరు, అసభ్యకరమైన ఫోటోలు ఎక్కడున్నాయి, వాళ్ళకి ఏం సంబంధం ఉంది, మాకు ఆ అమ్మాయిలకు ఏం సంబంధం ఉంది, వచ్చి తగిలిన దానికి వాళ్ళు రాస్తున్న దానికి ఏమన్నా సంబంధం ఉందా? శంకర్ని డైరెక్ట్ చేయలేక ఇద్దరు ఆడవిల్లు అడ్డు పెట్టుకుంటారు నాయన. ఆడవిల్లలు రా బాబు, మన లెక్క మొగరాయి లెక్క ఏదో తిరుగుతాం కదా, ఆడవిల్లలు పెళ్లి కావాల్సిన పిల్లలు. మీ ఇంట్లో ఆడవిల్లలు, మా ఇంట్లో ఆడవిల్లరు, గింత అద్మానంగా వాడుకుంటారా? గింత అద్మానంగా మీకే తెలవాలి. ఆడవిల్లు అడ్డు పెట్టుకొని శంకర్ అటెండ్ చేస్తున్నందుకు అది సిగ్గుపడాలి. నాకెప్పుడు అనిపిస్తుంది ఆడవిల్లు మాకు చెప్పాలని మాకు అనిపిస్తుంది, కానీ వద్దు ఆడవిల్ల గురించి వదిలిపెడదాం. మనం వదిలిపెడదాం, వాళ్ళు పట్టుకుని మనం వదిలిపెట్టేద్దాం.